హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మీకోసం పెద్ద అప్డేట్ ఇస్తున్నాను. ప్లీజ్ ఎలా అనిపిస్తుంది అనేది మాత్రం ఒక లైక్, కామెంట్తో తెలియజేయండి. సస్పెన్స్ స్టోరీ. రుద్రనేత్రుడు ఎవరు అనేది ముందు ముందు తెలుస్తుంది. కానీ ఆ మాటకు సమాధానం చెప్పే పరిస్థితుల్లో తను లేదు. అలా నేత్ర వైపే చూస్తూ ఉంటుంది. నేత్ర గిఫ్ట్ ఓపెన్ చేసి అందులో ఉన్న గిఫ్ట్ చూసి చాలా బాగుంది సాత్విక అంటూ ఆమెను గట్టిగా హత్తుకుంటాడు. పాపం, జరిగేది నిజమని జీర్ణించుకోలేక అలా షాక్లోనే ఉండిపోయి ఉంటుంది. ఎప్పుడూ చేయని విధంగా నేత్ర చేస్తుండటంతో కాసేపటి తర్వాత ఆమెను వదిలిపెట్టి సెలబ్రేషన్స్ ఏమీ లేవా అంటూ హుషారుగా అడుగుతాడు. మహేంద్ర, ఒరే ఒరే ఒరే, ఉదయం నుంచి ఇన్ని షాకులు ఇస్తుంటే మేము తట్టుకోవద్దంటరా, కాస్త కంట్రోల్. నా వల్ల కావటం లేదురా. అసలు ఇది నువ్వేనా? మేము చూస్తున్నది నిజమేనా? నువ్వు బర్త్డే సెలబ్రేషన్స్ అని అడుగుతున్నావా? లేదంటే మేం బాధపడతామని ఏదో మా సంతోషం కోసం అలా అడుగుతున్నావా? మా సంతోషం కోసం అడుగుతున్నావు అనుకుంటే ప్రతి సంవత్సరం అడగటం లేదు, కానీ ఈ సంవత్సరం అడుగుతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మేము చూస్తున్నది నిజమేనా అని కన్ఫ్యూజన్, షాక్ అయ్యి మైండ్ అంతా కూడా గజిబిజి గందరగోళం అవుతూ దానిని క్లియర్ చేయించుకోవాలి అని అడుగుతాడు మహేంద్ర. డాడీ, ఎందుకు మీరు అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు? నేను నిజంగానే అడుగుతున్నాను. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని బాధ పెట్టాను, అలాగే ఈరోజు నేను కూడా బాధపడుతూ ఉండేవాడిని. కానీ ఈ సంవత్సరం మాత్రం బాధపడటం ఉండదు, ఓన్లీ హ్యాపీనెస్ మాత్రమే. అది మీరేదో బాధపడతారు అని నేను చెప్పటం లేదు. నా మనస్ఫూర్తిగానే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని అడుగుతున్నాను. మహేంద్ర వెంటనే నేత్రాన్ని హత్తుకొని అలా 2 క్షణాలు ఉండిపోతాడు. మహేంద్ర మనసులో ఉన్న బాధ, సంతోషం నేత్రకి అర్థమవుతుంటే అతను కూడా తన తండ్రి చుట్టూ చేతులు వేసి అలా ఉండిపోతాడు. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే అక్కడ ఉన్న ముగ్గురికి కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మహేంద్ర తన భార్యను తలుచుకొని ఒక్క క్షణం బాధపడతాడు. ఆ మరుక్షణం తన భార్య రూపంలో తన ఎదురుగా కనిపిస్తున్న తన కొడుకుని చూసి ఆ బాధని పక్కన పెట్టేస్తాడు. అప్పటి వరకు షాక్లో ఉన్న సాత్విక ఆనందంగా, బావ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ మొదలు పెట్టమంటావా అని హుషారుగా నేత్ర చేతులు పట్టుకొని అడుగుతుంది. ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు నాన్న. ప్రతి సంవత్సరం మీరు నా కోసం డ్రెస్ తీసుకొని వస్తారు కదా, మరి ఈ సంవత్సరం నా కోసం డ్రెస్ తీసుకొనే వచ్చారా లేదా అని హుషారుగా అడుగుతాడు. మహేంద్ర కంటే ముందుగా సాత్విక, మామయ్య తీసుకొని వచ్చారు బావా, పద నీకు నేను డ్రెస్ ఇస్తాను, నువ్వు తీసుకుంటావా లేదా అని నీ రూమ్లోనే ఒక పక్కన భద్రంగా పెట్టారు అంటూ నేత్ర చేతులు పట్టుకొని అతడి రూమ్లోనికి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. నేత్ర కూడా నవ్వుతూ ఆమె వెనకే వెళుతుంటాడు. రమ్య వెళుతున్న వాళ్ళిద్దరినీ చూసి, అబ్బా ఎంత ముచ్చటగా ఉన్నారు ఇద్దరు. వీడు ప్రతిరోజు కూడా దానిని తిడుతూ దూరం పెడుతుంటే అది ఎంతో బాధపడేది. ఈరోజు మాత్రం వీళ్ళిద్దరినీ ఇలా చూస్తుంటే నా కన్నుల పండుగగా అనిపిస్తుంది. నీకేనా? మాకు కూడా అలానే ఉందిలే ఓయ్ అని రాహుల్ అన్నాడు. సాత్విక కబోర్డు ఓపెన్ చేసి అందులో ఉన్న డ్రెస్ తీసి నేత్ర చేతిలో పెట్టి, ఇదిగో నీకోసం మామయ్య తీసుకొని వచ్చిన డ్రెస్ అని అన్నది. డ్రెస్ తీసుకుంటూ, నాన్న ఒక్కరే షాపింగ్కి వెళ్ళారా, లేదంటే అంకుల్తో కలిసి వెళ్ళారా అని అడగలేక అడిగాడు నేత్ర. హమ్ అని ఒక నిట్టూర్పు విడిచి, నీకు తెలియందేముంది, వీళ్ళిద్దరూ ఎంత థిక్కెస్ట్ ఫ్రెండ్సో. అంటే కొడుకులు బర్త్డేలు ఇద్దరికి ఒకే రోజు, అలానే ఇద్దరు కూడా సేమ్ డ్రెస్ వేసుకోవాలి అని ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా వెళ్ళి డ్రెస్ తీసుకొని వచ్చారు. ఆ మాట వినటంతోనే చాలా సంతోషంగా, సరే అయితే నేను ఇప్పుడే వెళ్ళి స్నానం చేసి వస్తాను అంటూ ఆమె బొగ్గ తట్టి వెళ్ళిపోతాడు నేత్ర. అమ్మో, బావేంటి అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నా? అమ్మో, బావేంటి ఒక్క రోజులోనే ఇలా మాట్లాడుతున్నాడు? నైట్ అంతా నా క్లోజ్గా మాట్లాడింది కూడా లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఇలా మాట్లాడుతున్నాడు ఏంటో. అయినా బాగుంది ఇది కూడా అని నవ్వుకుంటూ తను బయటికి వచ్చేస్తుంది. నేత్ర బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పేసరికి అప్పటికప్పుడు మరీ హెవీగా ప్లాన్ చేయలేక సింపుల్గా కేక్, అలానే బెలూన్స్ అన్నీ కూడా హాల్ అంతా జస్ట్ అలా సింపుల్గా అరేంజ్మెంట్స్ అక్కడ ఉన్న పని వాళ్ళతోనే 1 గంట టైంలోనే
అరేంజ్ చేస్తుంది సాత్విక. అది చూసి మహేంద్ర చాలా ఆనందపడిపోతారు. నేత్ర బాత్రూంలోనికి వెళ్ళి షవర్ కింద నిలబడి చాలాసేపు ఆలోచనలతోనే మునిగిపోయాడు. ఆ ఆలోచనలతో తాను నీళ్ళల్లో తడుస్తున్నాడు అన్న ధ్యాస కూడా ఉండదు. అలా ఎప్పటికో నిదానంగా స్నానం చేసి బయటకు వచ్చి డ్రెస్అప్ అవుతాడు. తనకి షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ ఉండగా మైండ్లో చిలిపి ఆలోచన వచ్చి వెంటనే సాత్విక అంటూ కేక వేస్తాడు. సాత్విక ఏమైనా కావాలా బావా ఏంటి అని స్పీడ్గా పైకి వస్తుంది. ఏంటి బావా పిలిచావు అని స్పీడ్గా పైకి రావటంతో వచ్చిన ఆయాసంతో అడుగుతుంది. షర్ట్ తీసి పెడితే సరిపోతుందా, అది నేను వేసుకున్నప్పుడు బటన్స్ పెట్టాలి అని తెలియదా అని సీరియస్గా అడుగుతాడు. ఆమెకు అర్థం కాక తలగొక్కుంటూ ఏం మాట్లాడుతున్నావు బావా, షర్టు బటన్స్ నేను పెట్టడం ఏంటి, ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలా జరగలేదు కదా అని అయోమయంగా అడిగింది. నువ్వు కాకపోతే ఎవరు పెడతారు అంటూ ఆమె చేతిని పట్టుకుని తన మీదకు లాక్కుంటాడు. అతను అలా చేస్తాడని ఊహించని ఆమె షాక్ అయి నోరు తెరుచుకొని అతని వైపే చూస్తుంటుంది. ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి చూసింది చాలు, ముందు పని చూడు అంటూ యాటిట్యూడ్గా చెప్తాడు. బావా అసలు ఇది నువ్వేనా, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు కూడా నన్ను దూరం పెడుతుంటావు కదా, మరి ఈరోజేంటి ఇంత దగ్గరగా పిలిచి మరి అన్ని పనులు నా చేతే చేయించుకుంటున్నావు అని అతని షర్టు బటన్స్ పెడుతూ అడుగుతుంది సాత్విక. దానికి కారణం త్వరలోనే తెలుస్తుందిలే అంటూ పక్కనే ఉన్న కోట్ వేసుకుంటూ అంటాడు. సాత్విక తనే స్వయంగా అతనికి కోమ్ చేసి సూపర్ ఉన్నావు బావా అంటూ చేతులతోనే దిష్టి తీస్తుంది. బాగున్నావంటూ ఇలా పెద్దవాళ్ళలా దిష్టి తీయటం ఏంటే అంటూ ఆమె నడుం మీద చేతి వేసి దగ్గరకు లాక్కొని పెదవుల మీద అంటనట్లుగా ముద్దు పెట్టి నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు నేత్ర. అతను వెళ్ళిపోయింది కూడా తెలియనంతగా షాక్లో ఉండిపోతుంది సాత్విక. అమ్మో ఈ బావేంటి ఇలా చేస్తున్నాడు, అసలు నేను చూస్తున్నది భావనేనా, ఒక్కసారిగా ఇలా మారిపోయాడేంటి అని అనుకుంటూ అతను ముద్దు పెట్టింది గుర్తు తెచ్చుకొని సిగ్గుపడుతూ ఉండిపోతుంది. నేత్ర కిందకు వచ్చి డెకరేషన్ అంతా చూసి సింపుల్గా బాగుంది డాడీ, ఆ కోతి చేసిందా ఇదంతా అని అడుగుతాడు. అవునరా, నువ్వు ఇప్పటికిప్పుడు సెలబ్రేషన్స్ అనేసరికి హడావుడిగా పని వాళ్ళతో తెప్పించి అరేంజ్ చేయించింది, నువ్వు ఒక్కడివి వచ్చావు కిందకి, మరి పైకి వచ్చిన సాత్విక ఏది అని అడిగారు మహేంద్ర. ఏమో నాకేం తెలుసు అని నవ్వాపుకుంటూ అంటాడు నేత్ర. మహేంద్ర సాత్విక అని కేక వేయటంతో అప్పుడు షాక్లో నుండి తేరుకొని తనలో తానే నవ్వుకుంటూ కిందకు వస్తుంది. కిందకు వచ్చి కూడా నేత్ర వైపు డైరెక్ట్గా చూడలేక ఇబ్బంది పడిపోతుంటుంది. అలా అక్కడ తన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో సింపుల్గా కేక్ కట్ చేసి ముందుగా మహేంద్రకు పెడతాడు నేత్ర. ఆ తర్వాత రాహుల్ రమ్య ఇద్దరికి కేక్ పెట్టి సాత్వికకు కేక్ పెట్టడానికి నోటి దగ్గరకు తీసుకొని వచ్చి తనే నోట్లో పెట్టేసుకుంటాడు. బావా ఇది అన్యాయం, తూచ్ నేను ఒప్పుకోను, నాకు పెట్టలేదు నువ్వు, పోవే నేను పెట్టను, ఏం చేసుకుంటావో చేసుకో అని అన్నాడు నేత్ర. ఏం చేసుకుంటానా చూడు ఏం చేస్తాను అంటూ అక్కడ ఉన్న కేక్ మొత్తం తీసి అతని ఫేస్కి అప్లై చేసేస్తుంది ఫేస్ ప్యాక్లేగా. ఇప్పుడు తిను మొత్తం నువ్వే అని ఎక్కిరిస్తుంది సాత్విక. ఒసేయ్ ఏం చేస్తున్నావే అని ఆమె నుంచి తప్పించుకోవాలి అని ట్రై చేసినా ఆమె మాత్రం పట్టు వదలకుండా అతని ఫేస్ అంతా కూడా కేక్ రాసేస్తుంది. ఆ సందడిని చూసి ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. నాకే కేక్ రాస్తావా, చెప్తా ఉండు నీ పని అంటూ ఆమె వెంట పడతాడు నేత్ర. అమ్మో అనుకుంటూ ఆమె పరిగెడుతుంటే అతను ఆమె వెనకే పరిగెడుతూ అలా ఇల్లంతా తిరుగుతూ గోల చేస్తారు సాత్విక నేత్ర ఇద్దరు. అలా కాసేపటికి నేత్ర ఫేస్ అంతా క్లీన్ చేసుకొని వచ్చి తన ఫ్యామిలీ మెంబర్స్తోనే కాసేపు టైం స్పెండ్ చేసి సాత్విక మనం అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దాం పదా అని అన్నాడు. నువ్వు నిజంగానే అడుగుతున్నావా అని ఆశ్చర్యంగా అడిగింది సాత్విక. ఏంటి ఇందులో అబద్ధాలు కూడా ఉంటాయా అంటూ సాత్విక చేతిని పట్టుకొని లాక్కొని బయటకు వచ్చేస్తాడు. బావా నువ్వు నిజంగానే వెళ్దామంటున్నావా, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రుద్ర బావతో గొడవ పెట్టుకోవటానికి వెళ్దామంటున్నావా అని అడిగింది సాత్విక.
ఆమె తల మీద కొట్టి, ఎప్పుడు నీ బావ గొడవ పెట్టుకుంటాడా ఏంటి? ఎందుకు అలా ఆలోచిస్తావు అని బైక్ మీద కూర్చుంటాడు నేత్ర. ఒక్క నిమిషం బావా, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి రుద్ర కోసం తను తీసుకొని వచ్చిన గిఫ్ట్తో బయటకు వచ్చి బైక్ ఎక్కి ఇప్పుడు స్టార్ట్ చెయ్యి అని అంటుంది. ఏంటి, నీ బావ కోసం స్పెషల్గా ఏదో గిఫ్ట్ తెచ్చినట్లున్నావు అని అడిగాడు నేత్ర. నీ కోసం తీసుకొని వచ్చాను, కానీ నువ్వేమో ప్రతి సంవత్సరం ఓపెన్ చేయలేదు, కానీ ఈ సంవత్సరం ఓపెన్ చేశావు. కానీ నువ్వు పెట్టుకోలేదు కదా వాచ్, నేను తీసుకొని వచ్చింది అని నీరసంగా అంటుంది. బైక్ సడన్ బ్రేక్ వేసి ఆమె వైపు వెనక్కి తిరిగి, ఎవరు చెప్పారు నేను వాచ్ పెట్టుకోలేదని? నువ్వు ఉన్న ఆనందం షాక్లో నన్ను గమనించలేదు, కానీ ఇదిగో నువ్వు ఇచ్చింది నేను పెట్టుకున్నాను అంటూ తన షర్ట్ హ్యాండ్స్ పైకి జరిపి వాచ్ ఆమెకు కనిపించే విధంగా పెడతాడు చేతిని. వావ్ బావా, నిజంగానా నువ్వు పెట్టుకున్నావు? నేను చూస్తున్నాను, ఇప్పుడైనా నమ్ముతావా అంటూ కళ్ళకు ఉన్న గాగుల్స్ తీస్తాడు నేత్ర. వాటిని చూసి, బావా ఇది నేను నీకు లాస్ట్ ఇయర్ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చినవి కదా అని అడిగింది. అబ్బో, బాగానే గుర్తు ఉంది మేడం గారికి. ఓ బావా, ఎంతో ఇష్టంగా నేను ఇచ్చింది నేను మర్చిపోతానా ఏంటి? మరి నా మరదలు నాకు గిఫ్ట్గా ఇస్తే నేను తీసుకోకుండా ఎందుకు ఉంటాను అంటూ స్టైల్గా గాగుల్స్ మరలా కళ్ళకు పెడుతూ బైక్ని రుద్ర ఇంటి వైపు మళ్ళిస్తాడు. అలా ఇద్దరు కూడా రుద్ర ఇంటికి వెళతారు. అక్కడికి వెళ్ళేసరికి రుద్ర రాజేంద్ర ఇద్దరూ కూడా గుడికి వెళ్ళారు అని చెబుతారు అక్కడి పనివాళ్ళు. రాజేంద్ర సీఎం కాబట్టి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది అని జస్ట్ సింపుల్గా వాళ్ళిద్దరూ మాత్రమే దగ్గరలో ఉన్న గుడికి వెళతారు. అది కూడా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా. రాజేంద్ర తనని ఎవరూ గుర్తుపట్టకుండా ఫేస్కి మాస్క్ పెట్టుకుంటాడు. ఒకవేళ ఎవరైనా గుర్తుపట్టి తన దగ్గరకు వస్తే తన కొడుకుతో గడిపే టైం తనకు ఉండదు అని. నీకంటే రుద్రాబావే నయం బావా. బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఇష్టం లేదు అన్నా కూడా మామయ్యతో కలిసి గుడికి వెళ్తాడు. కానీ నువ్వు గుడికి కూడా వచ్చేది లేదు. బర్త్డే రోజు వచ్చిందంటే చాలు ఆ రూమ్లోనే ఉంటావు, లేదంటే ఉదయం అందరికంటే ముందే లేచి ఇంటిలో నుంచి బయటకు వెళ్ళిపోతావు. నేత్ర ఆమెకు ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్గా సోఫాలో వెనక్కి వాలిపోతాడు ఆలోచనలతో. రుద్రనిత్రుడు 45వ భాగం. నీకంటే రుద్రాబావే నయం. బర్త్డే సెలబ్రేషన్స్ ఇష్టం లేదు అన్నా కూడా మామయ్యతో కలిసి గుడికి వెళ్తాడు. కానీ నువ్వు గుడికి కూడా వచ్చేది లేదు. బర్త్డే రోజు వచ్చిందంటే చాలు ఆ రూమ్లోనే ఉంటావు, లేదు అంటే ఉదయం అందరికంటే ముందే లేచి ఇంటిలో నుంచి బయటకు వెళ్ళిపోతావు. నేత్ర ఆమెకు ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్గా సోఫాలో వెనక్కి వాలిపోతాడు ఆలోచనలతో. ఏంటి బావా, నేను మాట్లాడుతుంటే అలా సైలెంట్గా ఉన్నావు? సెలబ్రేషన్స్ అన్నావు, కనీసం ఈరోజు గుడికైనా వెళ్దామని చెప్పావా? లేదు అని మూతి తిప్పుకుంటూ అంటుంది సాత్విక. ఆమె మూతి తిప్పుళ్ళకి నవ్వుకుంటూ, సరేలే నేను వాడి రూమ్లోనికి వెళ్తున్నాను అని ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు నేత్ర. ఏంటో ఈ బావ ఈ రోజంతా వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. అస్సలు అర్థం కావటం లేదు. రోజు అయినా ఒక రకంగా అర్థమయ్యేవాడు. ఈ భావని అర్థం చేసుకోవటం ఎలానో ఏంటో అనుకుంటూ గుమ్మం వైపే చూస్తుంటుంది. రుద్ర రాజేంద్ర వాళ్ళు ఎప్పుడు వస్తారా అని అనుకుంటూ. అలా వాళ్ళు వచ్చిన 10 నిమిషాల తర్వాత అప్పుడు రుద్ర వాళ్ళు ఇంటి లోపలికి వస్తారు. ఎప్పటిలా సాత్విక అక్కడికి వచ్చి రుద్రకి విషెస్ చెప్పి ప్రతి సంవత్సరం కూడా గిఫ్ట్ ఇస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా సాత్వికని చూసి, ఏంటే కోతి ఇక్కడికి వచ్చావు అని సరదాగా నవ్వుతూ అడుగుతాడు రుద్ర. ఈరోజు నీ బర్త్డే కదా బావా, అందుకే వచ్చాను అంటూ దగ్గరకు వచ్చి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావా అంటూ తను తీసుకొని వచ్చిన గిఫ్ట్ బాక్స్ అతనికి ఇస్తుంది. అబ్బో, ఈసారి ఏం తెచ్చావేంటి అని నవ్వుతూ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తాడు రుద్ర. రాజేంద్ర వాళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటారు. ఏదో తెచ్చానులే బావా అని అంటూనే, మామయ్య అసలు ఈరోజు పెద్ద వింత జరిగింది తెలుసా? ఇంట్లో ఉన్న అందరం తేరుకోవటానికి చాలా టైం పట్టింది. ఎప్పటికీ కూడా పూర్తిగా తేరుకున్నారో లేదో మామయ్య వాళ్ళు అని ఆశ్చర్యంగా చెప్పింది సాత్విక. అబ్బో, అంత పెద్ద వింత ఏం జరిగింది ఏంటి? ఇంటిలో
కొంపతీసి నీకు ఎంబీబీఎస్ చదివినట్లుగా చదవకముందే సర్టిఫికేట్ ఇచ్చారా ఏంటి అని వెటకారంగా అంటాడు రుద్ర. పిల్లో కవర్ అతని మీదకు విసిరేస్తూ, పో బావా నువ్వు నీ కుళ్ళు జోకులు అంటూ, చూడండి మామయ్య, అసలు ఇద్దరు బావలు ఇంతే. ఒక్క మరదలు ఉంటే దానితో సరదాగా మాట్లాడదామని ఏమీ లేదు, ఇద్దరిలో ఒక్కరు కూడా తగ్గరు అంటూ రాజేంద్ర చేతిని పట్టుకొని ఇద్దరి మీద కంప్లైంట్ ఇస్తుంది. వాళ్ళు ఎప్పుడు అంతేలేరా, సరదాగా నిన్ను ఆట పట్టిస్తూ ఉంటారు, ఎంతైనా ఇద్దరికీ ఉన్న చిట్టి మరదలవి కదా అని నవ్వుతూ అంటారు రాజేంద్ర. రుద్ర గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి, బాగుంది వాచ్, డబ్బుల కోసం మీ నాన్న జేబు కత్తిరించావా ఏంటి అంటూ వాళ్ళ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ వాచ్ పెట్టుకుంటూ అంటాడు రుద్ర. అంత అవసరం నాకేమీ లేదు, నాకు ప్రతి నెల మా నాన్న పాకెట్ మనీకి చాలా మనీ ఇస్తారు, ఆ మనీతోనే నీకు బావకి ఇద్దరికి కూడా సేమ్ గిఫ్ట్ తీసుకొని వచ్చాను అని అన్నది. అయినా ఇద్దరికి ఒకేలాంటి గిఫ్ట్ తీసుకొని వస్తావెందుకు సాత్విక అని అడుగుతారు రాజేంద్ర. మీరు మామయ్య ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, మీ కొడుకులు ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కావాలి అనుకున్నారు, కానీ కుదరలేదు, కనీసం పుట్టినరోజు నాడైనా ఇద్దరిని ఒకేలా చూసుకోవాలి అని మీ ఇద్దరికి ఆశ, సేమ్ డ్రెస్ తీసుకొని వస్తారు కదా, నేను కూడా వాళ్ళని అలా విడివిడిగా చూడటం ఇష్టం లేక అలా ఇద్దరికి సేమ్గా ఒక్కటే తీసుకొని వస్తాను అని నవ్వుతూ సమాధానం చెబుతుంది సాత్విక. ఇంతకీ నేత్ర ఇంట్లోనే ఉన్నాడా లేకపోతే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడా అని రాజేంద్ర బాధగా అడుగుతారు. అసలు మీతో మాటల్లో పడి జరిగిన విషయమే చెప్పలేదు కదా అంటూ ఉదయం నుంచి జరిగినది అంతా కూడా చెబుతుంది. అలానే నేత్ర అక్కడికి వచ్చిన విషయం, రుద్ర రూమ్లోనికి వెళ్ళిన విషయం కూడా చెబుతుంది సాత్విక. రాజేంద్ర ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి నేత్ర ఇంటికి వచ్చాడా, అదీ కాక ఇంటిలో బర్త్డే సెలబ్రేషన్స్ కావాలి అని అడిగాడా, అమ్మో ఇది నిజంగానే వింత, వీడైనా కనీసం గుడికి అంటాడు, వాడు అది కూడా లేదు, అటువంటిది ఇప్పుడు సెలబ్రేషన్స్ అన్నాడంటే ఖచ్చితంగా ఎక్కడో ఏదో భూకంపం వస్తుంది అని అన్నారు రాజేంద్ర. అవును కదా మామయ్య, ఉదయం నుంచి మేమందరం కూడా అదే తచ్చట్లాడుతూ ఉన్నాం, కానీ బావ ప్రవర్తన మాకు అర్థమే కావటం లేదు అని ఫేస్ బేలగా పెట్టి అంటుంది. వీళ్ళిద్దరికీ తెలియని విషయం ఏమిటి అంటే నేత్ర అక్కడికి వచ్చాడు, తన రూమ్లోనే ఉన్నాడు అని తెలిసిన రుద్ర స్పీడ్గా అక్కడి నుంచి తన రూమ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ రూమ్ లోపలికి ఆ స్పీడ్తో వెళ్లకుండా నిదానంగా రూమ్ బయటే ఒక్క నిమిషం ఆగి అప్పుడు తలుపు తీసుకుంటూ వెళతాడు రుద్ర. రుద్ర రూమ్ లోపలికి వచ్చేసరికి నేత్ర బాల్కనీలో నిలబడి అటువైపు వెళుతూ ఉన్న వాహనాలను చూస్తుంటాడు. రుద్ర సీరియస్గా, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని బాల్కనీలోనికి వస్తూ అడుగుతాడు. మా అంకుల్ ఇంటికి నేను వచ్చాను, నీదేంటి బిల్డప్ అని అతన్ని పట్టించుకోకుండా లోపలికి వచ్చి స్టైల్గా అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటాడు నేత్ర. వీడబ్బా, వీడికి స్టైల్ మాత్రం తగ్గలేదు, అందరి దగ్గర మాత్రం చాలా సింపుల్గా నార్మల్గా ఏమీ తెలియని అమాయకుల్లా కనిపిస్తాడు, కానీ నా దగ్గర మాత్రం ఓవర్గా బిల్డప్ ఇస్తుంటాడు అని తిట్టుకుంటూ, అదే నీ అంకుల్ ఇంటికి ఎందుకు వచ్చావా అని అడుగుతున్నాను అని అన్నాడు రుద్ర. నా ఇష్టం బే, నేను వస్తాను, నీ బాధ ఏంటంట అని యాటిట్యూడ్ లిక్ ఇస్తూ అంటాడు నేత్ర. సరే ఉండు, నువ్వే మీ అంకుల్ ఇంటిలో నేనే వెళ్తున్నాను అని పొగరగా చెప్పి రూమ్లో నుంచి బయటకు వెళ్ళటానికి 2 అడుగులు ముందుకు వేస్తాడు రుద్ర. నేత్ర రుద్ర చేతిని పట్టుకొని గట్టిగా లాగి అతని చుట్టూ 2 చేతులు వేసి ఊపిరి కూడా ఆడని విధంగా గట్టిగా హత్తుకుంటాడు. రుద్ర కూడా నేత్ర చుట్టూ 2 చేతులు వేసి అలా ఉండిపోతాడు. ఇద్దరి మనసులో ఆనందం, బాధ, ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్కి ఇది అని పేరు పెట్టడానికి కూడా లేదు. అలా ఇద్దరు మాత్రం మనస్ఫూర్తిగా ఒకరిని ఒకరు హత్తుకున్నారు. అలా కాసేపటికి రుద్ర నేత్ర ఇద్దరూ కూడా ఒకేసారి హ్యాపీ బర్త్డే రా అని చెప్పుకుంటారు ఒకరికి ఒకరు. ఇద్దరు ఒకేసారి చెప్పుకోవటంతో ఇద్దరు కూడా దూరం జరిగి ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటూ ఉంటారు. అలా కాసేపటికి నేత్ర సోఫాలో కూర్చుంటే అతని పక్కనే రుద్ర ఇంచ్ కూడా గ్యాప్ లేకుండా ఆనుకొని కూర్చొని నేత్ర ఒడిలో కాళ్ళు పెట్టి,
ఇప్పుడు చెప్పు బే, ఎందుకు వచ్చావు? సుమారు 10 సంవత్సరాల తర్వాత నువ్వు నా దగ్గరకు వచ్చి బర్త్డే విషెస్ చెప్తున్నావు అని యాటిట్యూడ్గా అంటాడు రుద్ర. ఎన్ని సంవత్సరాలు ఈ ఫ్రెండ్ నీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు గుర్తుకు వచ్చాడా? అందుకే ఇలా దారి వెతుక్కుంటూ వచ్చావా, లేక దారి తప్పిపోయి పొరపాటున ఇలా వచ్చావా అని అడిగాడు రుద్ర. నేను కనీసం ఇప్పటికైనా దారి వెతుక్కుంటూ వచ్చాను, కానీ నీకు ఎప్పటికీ కూడా ఈ దారి కనపడలేదు కదా కొండకోతి అని సాగదీస్తూ అంటాడు నేత్ర. రేయ్, దాని పిచ్చి నీకు కూడా అంటుకుందా ఏంటి? దానిలాగే పిలుస్తున్నావు అని అన్నాడు రుద్ర. నేత్ర నవ్వుతూ, నేను చెప్పిన మాట ఇప్పటికీ కూడా నువ్వు వినకుండా అదే బాటలో నడుస్తున్నావు. ఇక నువ్వు తగ్గి నా దగ్గరకు రావు కదా, అందుకే నేనే తగ్గి నీ దగ్గరకు వచ్చాను అని తన అరికాలి మీద గట్టిగా ఒక్కటి వేస్తూ అంటాడు నేత్ర. అబ్బా, ఎందుకురా కొడుతున్నావు? నాకు దెబ్బ తగులుతుంది అని అమాయకంగా చిన్న పిల్లవాడిలా చెప్తాడు రుద్ర. అబ్బబ్బా, ఎంత అమాయకత్వం అయ్యగారికి! నాకు కోపం వచ్చింది, కొడతాను, నా ఇష్టం అంటూ మరొకసారి కొడతాడు. నన్నే కొడతావా అంటూ అతని కాళ్ళు కిందకు పెట్టుకొని నేత్ర జుట్టు పట్టుకుంటాడు రుద్ర. నా జుట్టే పట్టుకుంటావా? నేను పట్టుకోలేనుకుంటున్నావా నీ జుట్టు అంటూ ఇద్దరు కూడా ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని 10 సంవత్సరాల నుంచి మిస్ అయిన మాటలు, కోపం అన్నీ కూడా ఈ కొన్ని నిమిషాల్లోనే తీర్చేసుకుంటూ ఉంటారు. అలా కాసేపటికి ఇద్దరు అలసిపోయి బెడ్ మీద పడిపోతారు అడ్డంగా. అలా మరలా ఇద్దరు ఒకరిని చూసి ఒకరు చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంతకీ దాక్షాయిని మేడం వాళ్ళ ఇంటికి వస్తున్నావా లేదా అని రుద్రని అడుగుతాడు నేత్ర. ఏమో, నాకు ఇంట్రెస్ట్ లేదు అని మొహం తిప్పుకుంటూ అంటాడు రుద్ర. రుద్ర ఫేస్ని తన వైపుకు తిప్పుకుంటూ, ఏది ఆ మాట నా ఫేస్ చూసి చెప్పు. రావాలనిపిస్తే వస్తాను, లేదంటే లేదు. ఆ క్షణం నా మూడ్ ఎలా ఉంటే అలా అని అన్నాడు రుద్ర. రుద్ర చెంప మీద గట్టిగా ఒక్కటి పీకి, నువ్వు వస్తావు, ఖచ్చితంగా రావాలి. నాకు తెలుసు, మరలా రాను, మూడుంటే వస్తే వస్తాను, ఈ సోది మాటలన్నీ ఎందుకు బే? వస్తానని డైరెక్ట్గా చెప్తే సరిపోతుంది కదా. రేయ్, నీకు ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువైపోతుంది. నువ్వు ఇలానే నన్ను కొడుతూ ఉన్నావే అనుకో, కింద నీ మరదలు ఉంది, దానిని పిలుస్తాను అని అన్నాడు రుద్ర. ఆ కోతిని చూసి ఎవరు భయపడుతున్నారు? ఇప్పుడు పాపం ఉదయం నుంచి నేను చేసిన పనికి షాక్లో ఉండి తేరుకోలేకపోతుంది. ఇక ఆ కోతి వచ్చి నన్నేం చేస్తుంది అని అన్నాడు నేత్ర. సర్లే, అవన్నీ తర్వాత. నేను దాక్షాయిని మేడం దగ్గరకు వెళ్తున్నాను, నువ్వు వస్తావా రావా అని సీరియస్గా అడిగాడు నేత్ర. మొహం పక్కకు తిప్పుకుంటూ, వస్తాలే, కాకపోతే కాస్త లేటుగా వస్తాను అని అన్నాడు రుద్ర. అవునా, సరే, నువ్వు ఎప్పుడైనా రా, కానీ అక్కడికి వచ్చిన తర్వాత నీకు ఒక నిజం చెప్పాలి. నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నది, నువ్వు నమ్మనిది. ఈరోజు అక్కడికి వస్తే అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు నీకు ఆ నిజం చెప్తాను. కనీసం ఇప్పుడైనా నువ్వు నమ్ముతావో లేదు చూడాలి అని అన్నాడు. రేయ్, ఎందుకురా మొదటి నుంచే చెప్పిందే చెప్పి ఓ విసిగిస్తావు? ఖచ్చితంగా నువ్వు ఏం చెప్తావో నాకు తెలుసు. అయినా నువ్వు ఆ విషయం చెప్పినా చెప్పకపోయినా నాకేమీ పెద్ద పట్టింపు ఉండదు అంటూ బెడ్ మీద నుంచి లేస్తాడు రుద్ర. అదేరా, అదే చెప్పిన మాట నువ్వు అస్సలు వినవు, అందుకే నువ్వంటే నాకు కోపం. ఎంతసేపు ఉన్న నీ పద్ధతి, నీ ఆలోచన నీదే, కానీ ఎదుటివారి గురించి ఆలోచించవా? అసలు ఎదుటివారు చెప్పేది నిజమో అబద్ధమో కూడా తెలుసుకోవా? ఇప్పుడు నాకు తెలుసుకోవాలి అన్న అంత ఇంట్రెస్ట్ కూడా లేదులే. నువ్వు చెప్పేది దేని గురించి తెలుసు కదా, 10 సంవత్సరాల క్రితం దానివల్లే కదా నువ్వు నా ఫ్రెండ్షిప్ కాదు అనుకుని వెళ్ళిపోయావు. ఇప్పుడు మరలా తిరిగి వచ్చి ఆ విషయం గురించి పదే పదే చెబుతూ ఉంటే నేను ఎలా నమ్ముతానురా అని విసుక్కుంటాడు రుద్ర. సరే, నువ్వు నమ్మొద్దు, కానీ నేను నీకు ఆధారాలతో సహా చూపిస్తాను. అది కూడా నువ్వు నమ్మొద్దు. నువ్వే నీ కల్లారా నిజం చూసే రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజు కూడా నేను నీ పక్కనే ఉండాలి అని కోరుకుంటున్నాను అని సీరియస్గా చెప్పి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు నేత్ర. వెళ్తున్న నేత్ర వైపే చూస్తూ, ఎందుకురా ఇలా దగ్గరకు వచ్చినట్టే వచ్చి నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను అంటూ నన్ను ఒక మాయా వలయంలో పడేసినట్లుగా పడేస్తారు? నేను అప్పుడు
ఇప్పుడు ఎప్పుడు కూడా నీ ఫ్రెండ్షిప్ కావాలి అని కోరుకుంటున్నాను. కానీ నువ్వే నన్ను దూరం పెడుతూ వచ్చావు. నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. కానీ వాళ్ళు అని నేను అనుకున్నాను. కాబట్టి ఇక దీని గురించి డిస్కషన్ కూడా వద్దు అని అంటున్నాను అని అనుకున్నాడు రుద్ర.